తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అధికారం అలంకారం కాదని బాధ్యతగా భావిస్తామన్నారు. 15 ఏళ్లు పాలించడానికి తాము గెలిచామని, అందుకు అధికారులు సహకరించాలని కోరారు. ఎవరైనా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే తొక్కి నార తీసేందుకు వెనకాడేదే లేదని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. సంక్రాంతి సంబరాల కోసం సొంత నియోజకవర్గం పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. సంక్రాంతి సంబరాలను చాలా గ్రాండ్ గా చేయాలని అనుకున్నామని, కానీ తిరుపతి ఘటన కారణంగా అనుకున్నంత స్థాయిలో చేయలేకపోతున్నామని అన్నారు. తిరుపతి ఘటన తనెంతో బాధ పెట్టినట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్మించిన మినీ గోకులంను డీసీఎం ప్రారంభించారు. 1.85 లక్షల వ్యయంతో నిర్మించిన గోకులంను రైతు యాతం నాగేశ్వరరావుకి అందజేశారు. 6 నెలల కాలంలో తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మినీ గోకులం షెడ్లను నిర్మించి రైతులకు ఇచ్చినట్లుగా చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కేవలం 260 షెడ్లను మాత్రమే నిర్మించినట్లుగా గుర్తు చేశారు. గతంలో అమూల్ తీసుకువచ్చి ప్రభుత్వ డైరీలను నిర్వీర్యం చేశారని పవన్ విమర్శించారు. ప్రజాసేవ చేసేందుకు సినిమాలను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. పిఠాపురం ప్రజలు తనకు ఘన విజయం ఇచ్చారన్నారు. జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. కూటమి విజయం అంటే ప్రజలు గెలుపుగా అభివర్ణించారు. తనతో సహా కూటమి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు 6 నెలల హనీమూన్ పీరియడ్ ముగిసిందని, అంతా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అధికారులు కూడా తమ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అందరి సహకారంతో తమ పాలన 15 ఏళ్లు కొనసాగుతుందని అన్నారు. ప్రజలు తనను చూసి నమ్మి గెలిపించారని, ఒళ్ళు వంచి పనిచేసే తర్వాత మళ్లీ ఓట్లు అడుగుతానని అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరైనా ప్రయత్నిస్తే తొక్కి నార తీస్తామని హెచ్చరించారు.